నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్న బిఎల్ఓలను అనవసర ఒత్తిడికి గురి చేయవద్దు. అధికారులకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ వినతి. మెడికల్ మాఫియా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే క్రమంలో తనకు ప్రమాదకరమైన మత్తు మందునిచ్చిన ఆసుపత్రి వైద్యులపై తక్షణ చర్యలు చేపట్టాలి. బాధితుడు డాక్టర్ సింగనమల సుమన్ డిమాండ్. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కమలాపురం సిహెచ్సి కేంద్రం వైద్యులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వెల్లడి. మెడికల్ మాఫియా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే క్రమంలో ప్రమాదకరమైన మత్తు మందును వినియోగించడంపై సంబంధిత ఆసుపత్రి వైద్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని డాక్టర్ సింగనమల సుమన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఆదివారం తనకు తేలు కుట్టడంతో తొలుత పాలం పాపయ్య వీధిలోని లైఫ్ లైన్ ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని, ఇదివరకే తనకు గుండె సమస్య బీపీ ఉండేదన్నారు. తేలుకాటు జరిగినప్పుడు విష ప్రభావం గుండెపై ఉంటుందని తెలిసి వెంటనే రోజువారీగా వేసుకునే టాబ్లెట్లతో పాటు ఆసుపత్రిలో అదనపు డోసు వేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తాను శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరగా రోజుకు ఐసీయూలో 15,000 అవుతుందని, దీనికి తోడు ఏసీ, డబుల్ ఏసీ రూమ్లంటూ దోపిడీ పర్వానికి తెరతీశారన్నారు. అసలు ఆసుపత్రి వైద్యులు తనకు ప్రమాదకరమైన మత్తు మందు ఎందుకు వేశారో తెలియచేయాలన్నారు. ఈ క్రమంలో తాను ఆసుపత్రి యజమానికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదన్నారు. అలాగే డిఎంహెచ్ఓకు విన్నవించగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారన్నారు. ప్రమాదకర మత్తు మందును గురించి ఇప్పటికే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి తెలియజేశామన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ప్రాణానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేదన్నారు. తనను చంపేందుకు ఆసుపత్రి వైద్యులు ప్రయత్నించారని ఈ సందర్భంగా చెప్పారు. శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో జరిగిన తతంగంపై నిపుణులైన వారితో కమిటీ వేయాలని, వాస్తవాలకు వెలికి తీయాలని కోరారు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం బ్రతికున్నానంటే తన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, వారు మొక్కిన దేవుడే తనను కాపాడనన్నారు. తాను కూడా కడప ఎస్పీ, డిఎస్పీ పోలీస్ స్టేషన్లో ఆసుపత్రిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రి వైద్యులపై తగిన చర్యలు చేపట్టే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనాను. వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకుబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నావు అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పాను. సరే నా పేరు డాక్టర్ సింగనమల సుమన్, నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనాను. వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకుబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా
మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కు వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నావు అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పాను. సరే అండి, నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటి అనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రజోసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వెయ్యి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పల్లంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. ఎందుకు అంత బలవంతంగా ఇచ్చి నా ప్రాణాన్ని ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నాకు ఈ మందులు ఇచ్చినారో నా బంధువులు అక్కడే ఉన్నారు, అందరు చూస్తానని ఉన్న పల్లంగా నా రెస్పిరేషన్ పడిపోయింది. 95% ఉన్న రెస్పిరేషన్ 60% పడిపోయింది. దాన్ని చూపిస్తున్నారు. సీరియస్గా ఉంది, ఇమ్మీడియట్గా ఐసీయూలో పండబెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా అని చెప్పి ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టారు. లేదంటే చచ్చిపోతాడని భయపెడుతున్నారు. ఈ రకంగా చేసి బయటికి తీసుకెళ్ళి బేరాలు ఆడుతున్నారు. రోజుకు 15,000 అవుతుంది. ముందు 5,000 కట్టండి, మళ్ళీ 10,000 కట్టండి, మళ్ళీ ఇంత అవుతుంది. ఇంకొక అతను వచ్చాడు, ఏసీ రూమ్ అంటాడు, డబల్ ఏసీ అంటాడు, వార్డు ఏసీ వార్డు అంటాడు, బేరాలు ఆడడం మొదలుపెట్టినారు. సో ఈ రకమైన పరిస్థితిని గమనించిన. మరి నాకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నాకు కాంట్రా ఇండికేటర్ అయినటువంటి మెడిసిన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా రెస్పిరేషన్ ఆల్రెడీ పడిపోయింది. ఈ పరిస్థితికి ఆ రోజంతా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్లో ఉన్నాం. ఎనస్థీషియా ఇచ్చినారు, సెడేషన్ ఇచ్చినారు. మత్తులో ఉండా, కాలు చెయ్యి కదలడం లే, బ్రెయిన్ ఒకటి పని చేస్తుంది, పైకి చూస్తానా ఏం చేయాలో తెలియటం లే. పైగా నా ఒంటి మీద బట్టలన్నీ తీసేసినారు. బయటికి పారిపోదామా, వీళ్ళ దగ్గర నుంచి బయటికి పోదామా అంటే బట్టలు లేవు ఒంటి మీద. ఒకటి ఏందో కప్పినారు అంతే, ఒకటి బ్లూ కలర్ ఏందో గ్రీన్ కలర్. నేను వచ్చింది దేనికి? మీరు ఏసీలో నేను అత్తగారికి అల్లెం తినడానికి వచ్చినానా? ఒరే నాయన నన్ను డిశ్చార్జ్ చేయండి రా తండ్రి అని చెప్పి అడిగిన. దానికి చేయలే. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరో నెట్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన, హైదరాబాద్ ఫోన్ చేస్తే ఆ మనిషి దొరకలే. వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన. సార్ నన్ను ఈ మాదిరి ఏదో ఠాగూర్ సినిమాలో చూసినట్టుంది నాకు ఇదంతా కూడా, సార్ నన్ను బయటపడేయండి సార్, నన్ను రక్షించండి సార్ అని ఫోన్ చేసిన. ఆయన మరి పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ అని అన్నాడు. నేను వాళ్ళకి చెప్పిన, నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, మీ ఓనర్కు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించండి, నాకు ఇంకా ఏ ఇంజక్షన్లు వేయొద్దండి అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు డిశ్చార్జ్కి పెట్టినారు. సార్ నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతున్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్నీ మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన. క్లినికల్ పరంగా ప్రత్యక్షంగా వచ్చి నన్ను పర్యవేక్షించకుండా, క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా నువ్వు మెటెక్సెల్ ఎట్లా రాస్తావు? నీ నిర్లక్ష్యం కాదా? ఇది వైద్య నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతాను. ఆ డాక్టర్ని సమాధానం చెప్పాను. వాళ్ళు ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో నేను కూడా 1 టౌన్ పోలీసుల వారికి, అదేవిధంగా కడప డిఎస్పీ గారికి, కడప ఎస్పీ గారికి కూడా క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే నా పట్ల నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద వాళ్ళు చేసినటువంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలకు గాను ఖచ్చితంగా కఠినపరమైన నేరపూరితమైన చర్యలకు నేను క్రిమినల్ చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను. వాళ్ళు చేసిన మెడికల్ నిర్లక్ష్యం, ఇది మెడికల్ నిర్లక్ష్యమే కాదండి, ఇది క్రిమినల్ నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి నేను చెప్తా. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తా. వాళ్ళని జైలుకు ఈడ్చేంత వరకు నేను వెనుకడుగా వేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎస్ఐఆర్ కార్యక్రమంలో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్న బిఎల్ఓలను అనవసర ఒత్తిడికి గురి చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ ఉన్నతాధికారులను కోరారు.
కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు ప్రతిరోజు సర్ కార్యక్రమంపై బిఎల్ఓలతో కలిసి పనిచేస్తున్నారు. వారితో పాటు అనివార్యంగా తోడ్పాటుగా కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ వివిధ డివిజన్లలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రతి డివిజన్లో నేరుగా ప్రజలతో మాట్లాడారు. వారికి ధైర్యం ఇచ్చారు. వారి సమస్యలను సమీక్షించారు. బిఎల్ఓలను ఒత్తిడితో కాకుండా మానవీయ దృక్పథంతో పనిచేయాలని, బిఎల్ఓలకు సహకరించాలని ఆయన అధికారులను ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎస్ఐఆర్ సర్వే పూర్తిగా విఫలమైందని, ఎస్ఐఆర్ వేగంగా చేయడం వల్ల ప్రజలు సరైన సహాయం అందుకోకపోవడం, ఫారం సమర్పణలో ఆలస్యం కావడం వంటివి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. బిఎల్ఓలపై ఒత్తిడిని తగ్గించాలని, వారికి ధైర్యం ఇవ్వాలని, వారు భద్రతగా స్థిరంగా పనిచేయడానికి మద్దతు ఇవ్వాలని మీడియా ముఖంగా ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ ఎలాగైతే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి డివిజన్లలో ఎస్ఐఆర్ గురించి బిఎల్ఓలకు సమన్వయంగా పనిచేస్తున్నారో, అదే కార్యక్రమంలో భాగంగా మేము కూడా, నేను కాంగ్రెస్ అధ్యక్షుని కడప అధ్యక్షుడిగా మరియు మా వైస్ ప్రెసిడెంట్లు ప్రతి డివిజన్లో వెళ్ళేసి జనాలతో కలవడము, అదేవిధంగా బిఎల్ఓలతో మాట్లాడడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ కొద్ది రోజులు 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఒక సుడిగాలి పర్యటన విధంగా మేము వివిధ డివిజన్లలో వివిధ సచివాలయాలలో తిరగడం జరిగింది. బిఎల్ఓలతో మాట్లాడడం జరిగింది. స్టేటస్ ఏం జరుగుతుంది, ఎంతమంది ఇప్పుడు వాళ్ళు ఎనామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినారు, ఎంతమంది వీళ్ళు మ్యాపింగ్ చేసినారు, ఎంతమంది కాలేదు, ఎందుకు కావట్లేదు, ఈ విషయాలపై అయితే మాట్లాడినాము. బిఎల్ఓతో మాట్లాడితే మాకు అందిన విషయం ఏంటంటే ప్రాబ్లము ట్రేస్ అవుట్ కావట్లేదు. పాపం బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి వీధికి వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్ళినారు, 3 నుంచి 5 సార్లు వెళ్తున్నారు. ఒకడో ఇద్దరో వెళ్ళకపోవచ్చు కానీ దాదాపు అందరూ వెళ్తున్నారు, కానీ ట్రేస్ అవుట్ కావట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఒక విషయం గమనించాలని ఈ మీడియా సందర్భంగా ఇక్కడ 41 డివిజన్లో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సచివాలయం దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత బిఎల్ఓలు ఏడుస్తున్నారు, మెంటల్ టెన్షన్ వస్తుంది వాళ్ళకు. కారణం ఏమి, వర్క్ చాలా ఉంది. 10 ఇంతలు వర్క్ చేసి ఒకంత టైం ఇచ్చి పని చేయమంటే ఎట్ట చేస్తారు? వాళ్ళకు ట్రేస్ అవుట్ కావట్లేదంటే కారణం ఏమి? 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు చేయడంలో ఈ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయింది. ఈ 10 సంవత్సరాలు ఒకసారి చేస్తే దొరికే అవకాశం ఉండరు, జనాలు దొరుకుతారు, వాళ్ళకి ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేసి చేయగలము. ఇక్కడ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 24 సంవత్సరాలకు ఎవరు ఎక్కడ వెళ్ళినారు, ఎవరు బతికున్నారు, ఎవరు చచ్చిపోయినారు. 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డాటా వెతకడము, జనాలను గుర్తుపట్టడము, వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు, వేరే ఊళ్ళకి వెళ్ళినారా, అదంతా ట్రేస్ అవుట్ కావడం చాలా కష్టము. రెండో విషయము, 2002లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఉదాహరణకు అలీ సాబ్ అంటే అనిల్ సాబ్ వచ్చింది. ఇట్లా తల్లి పేర్లు మారిపోయినాయి, తండ్రి పేర్లు మారిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటిప్పుడు వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఇచ్చి వాళ్ళ పాపం రాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నా షోకాజ్ నోటీసులు ఇస్తామనేసి టార్చర్ చేయడం తగదని అధికారులను మరియు కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి అనవసరమైన చర్యలు తీసుకోవద్దండి. మేము కలిసి వెళ్తాం. వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు కదా, వాళ్ళలో ఒక్కరినన్నా మీరు నేను ఎతకగలమో చూద్దాం. ఎతకలేము మనం. 24 సంవత్సరాలయ్యా, ఎక్కడి నుంచి ఎతుకుతారు? ఇది గమనించండి. మీరు గమనించి అనవసరంగా వాళ్ళకు టార్చర్ చేయొద్దండి. ఎందుకంటే మనం చూసినాము ఎస్ఐఆర్ జరిగేటప్పుడు ఉత్తర భారతదేశంలో చాలామంది బిఎల్ఓలు ఆత్మహత్యలకు పాల్పడినారు. అటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితి ఇక్కడ మీకు తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారా? అటువంటి చేయొద్దండి సుమా, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి సమయం ఇవ్వండి. మేము అందరం కలిసి వాళ్ళకు తోడ్పాటుగా పని చేద్దాము. మా పార్టీ తరఫున, మీ అధికారుల తరఫున వాళ్ళకి ఏదో ఒక విధంగా మీరు ధైర్యం ఇవ్వాలి. కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దండి. మరి చాలాసార్లు కూడా ఒక్కొక్కరికి 2-3 సార్లు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా కష్టమైన పని బిఎల్ఓలు చేసేది. వాళ్ళకు అప్రిషియేట్ చేయండి, వాళ్ళకు తగిన సమయం ఇవ్వండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేసేదానికి మీరు కోఆపరేట్ చేయమని ఈ ముఖంగా కాంగ్రెస్ తరఫున మీడియా ముఖంగా మరీ తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ కుల వివక్ష లేని సామాజిక సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో జిల్లా స్థాయిలో వర్క్షాప్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలవుతున్నా నేటికి చాలా ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగడం బాధాకరమన్నారు. వివిధ ప్రాంతాలలో దళితుల పట్ల తీవ్ర విచక్షణ ప్రదర్శిస్తూ వారి దేవాలయాలకు ప్రవేశించడానికి అనుమతులు ఇవ్వని స్థితులు నెలకొన్నాయన్నారు. ఇలాంటి వివక్షను రూపుమాపేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు ఇతర ప్రముఖులు ఎంతగానో కృషి చేశారన్నారు. కొంతమంది దురహంకారుల చర్యల వల్ల దళిత గిరిజన వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరికి సామాజిక చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పెత్తందారుల తీరుతో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం కొనసాగుతోందని, కుల వివక్ష లేని సమాజం దళితుల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి అదేవిధంగా అన్నింటిపైన మళ్ళీ ప్రణాళికబద్ధంగా తెలియజేస్తున్నాం. ముందుగా మన వ్యవసాయ కార్మికులు చేస్తున్నాం అనేటువంటి పేరుతో వాడి వివక్షతని మొత్తం మన కట్టగట్టి చెప్తాడు, ఖచ్చితంగా మనతో నిలబడతాడు. అటువంటి మనం పరిష్కారం చేసుకోవాలని చెప్పి పెట్టారు. నేను కొన్ని చోట్ల దీని మీద మన ఎస్ఎఫ్ఐ, మన కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాం. ఆందోళన చేసే సందర్భంలో మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, అగ్రకులాలు నివసించే ప్రాంతంలో ఉన్న దళిత పేటల్లో ఉన్న అత్యధిక శాతం ప్రాథమిక పాఠశాలల్లో దళిత విద్యార్థులే ఉన్నారు. మరి దళిత విద్యార్థులు అగ్రకులాల ప్రాంతాల్లోకి ఎందుకు చదువుకోవాలి, అక్కడ ఎందుకు స్కూల్ ఉండాలి, దళిత వాళ్ళు ఎందుకు రద్దు చేయాలని చెప్పి మనం పరిశీలిస్తే, అగ్రకుల పెత్తందారులు ఏం చేస్తున్నారంటే, స్కూల్ కానీ ఉంటే అక్కడ అది పోలింగ్ బూత్గా కూడా ఉంటుంది. పోలింగ్ బూత్ మన ప్రాంతంలో ఉండాలి. దళితుల ప్రాంతంలో మనం పోయి ఆడగొట్లు వేయాలి, వాళ్ళు పోయి ఆడకొస్తే మనం అదిరించడానికి, బెదిరించడానికి, ప్రలోభాలు గురి చేయడానికి మన ప్రాంతంలో ఉండాలి. అందుకని దళితుల బిడ్డలైనా స్కూల్ ఇక్కడ ఉండాలి, వాళ్ళ ప్రాంతంలో రద్దు చేసినప్పుడు రద్దు చేసుకోండి. ఆ విధంగా రాష్ట్రంలో వేలాది దళిత వాడల్లో ఉన్నటువంటి పాఠశాలను రద్దు చేశారు. రేపు మనం అధ్యయనానికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ రద్దు చేశారు, ఎక్కడెక్కడ ఆడకపోయి చదువుకోవాల్సి వస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకున్నటువంటి బిడ్డలు బ్యాక్లాగ్ పోస్ట్ ప్రభుత్వం భర్తీ చేయట్లా. ఎంతమంది ఉన్నారు ఆ పల్లెలో, ఆ పేటలో, ఆ దళిత వాడలో చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి పరుగు పనికి పోతా ఉన్నారు, పరుగు పారపడుతూ. మరి ఇటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆందోళన ఏంటి, ఇటువంటివన్నీ మనం సర్వే చేయాలి. అంతేకాదు మతపరంగా అనేక క్రతువులు జరుగుతూ ఉన్నాయి. మతపరంగా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. మతపరంగా ఏమిటి? ఒకప్పుడు దళితుల్ని గుళ్ళోకి తీసుకెళ్ళొచ్చేవాళ్ళు కాదు, గుడి ప్రవేశం లేదు. ఇది చాలా దయనీయమైన స్థితి. ఏమిటా దయనీయమైన స్థితి? గుడిలోకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి? తన కష్టం వస్తేనో, బాధ వస్తేనో, సమస్య వస్తేనో దేవుడి కన్నా చెప్పుకున్నాం పోయని చెప్పినటువంటి పరిస్థితి ఉంటాయి. దేవుడికి కూడా చెప్పుకునే అవకాశం వీడికి లేదు, మిగతా వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడికి చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి గుడి ప్రవేశం కావాలని 1929లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి, దళితులను కదిలించి మహారాష్ట్రలోని కాళేరాం అనేటువంటి దేవాలయంలోకి ప్రవేశం కోసం ప్రయత్నం చేశాడు. దాని మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత అనేక గుడుల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ప్రయత్నం చేశారు ఆ ప్రాంతంలో. మరి మన ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళలో కమ్రేడ్ ఏకే గోపాలన్, పార్లమెంట్ లో మొదటి ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏకే గోపాలన్ ఆ కేరళ రాష్ట్రంలో అడుగడుగునా ఉన్నటువంటి దేవాలయాల్లో దళితుల మొత్తాన్ని తీసుకెళ్లే దాని కోసం దీక్షలు చేశాడు, పోరాటాలు చేశాడు. మన ఆంధ్రప్రదేశ్లో సుందరయ్య గారు. అట్లా మనం పరిశీలిస్తే అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులు కూడా ఈ దేవాలయ ప్రవేశం కోసం ప్రయత్నం చేశారు. తర్వాత కాలంలో 1998లో కేవీపీఎస్ ఏర్పడిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు గుడి ప్రవేశం కావాలని చెప్పి మనం పోరాటాలు చేశాం. ఆ సందర్భంలో పెత్తందారులు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, దళితులు దేవాలయాల్లోకి వస్తున్నారు, మైలబడిపోతాం, మన దేవుడికి అపచారం జరుగుతుంది, అందుకేం చేయాలి? అందుకు వాళ్ళు ఈ గుళ్ళోకి రాకుండా దళిత వాడల్లోనే గుళ్ళు కట్టించాలి. డబ్బులు టీటీడీయో దేవాలయ శాఖ నుంచో గవర్నమెంట్ కొద్దిగా డబ్బులు ఇచ్చేసి దళిత వాడల్లోనే రామాలయం ఉంటే దాన్ని డెవలప్ చేయడం, లేకపోతే రామాలయం కట్టడం. అట్లా గ్రామ దేవతలు ఉంటే వాటిని ఇంకా డెవలప్ చేసి వాళ్ళ గుడి అది, మీ గుడి ఇది, మీరు ఆ దాకా రావాల్సిన పని లేదు అనే విధంగా దళిత వాడల్లో గుడులు కట్టారు. ఇప్పుడు దళిత వాడల్లో గుడులు కట్టిన తర్వాత మీరు ఎక్కడన్నా చూడండి, ఒక దళిత వాడలో రామాలయం ఉంది. రామాలయం ఉంటే అక్కడ నైవేద్యం పెడతారు, అక్కడ పూజలు చేస్తారు. ఈ నైవేద్యాన్ని ఆ గ్రామంలో ఉన్న పెత్తందారులు ఎవరైనా వచ్చి అందుకుంటారా, తీసుకుంటారా ఈ దళిత వాడలో నైవేద్యాన్ని? కానీ ఇక్కడ పూజలు చేసేటువంటి ఈ జనం పొరపాటు ఎప్పుడన్నా అగ్ర కులాలు నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి రామాలయంలోకి వెళ్ళి మేము కూడా పూజలు చేస్తాం ఒప్పుకుంటారా?
మరి ఇటువంటి పరిస్థితి ఈనాటికి కొనసాగుతూ ఉంది. అందుకని ఆ గ్రామంలో అటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఇక్కడే మనకు ఒక ప్రశ్న ఎదురయ్యి, మనం వెళ్ళగానే మేము మీ సమస్యలు తెలుసుకునేదానికి వచ్చాం, వీటి మీద పోరాడతాము, మేము మీకు అండగా ఉంటామని మనం చెప్పినా వెంటనే రిసీవ్ చేసుకో. మన మీద విశ్వాసం కలగదు. మనం ఒక రాత్రి అటు ఉండాలి, వాళ్ళతో గడపాలి, ఒక రకంగా వాళ్ళ కుటుంబంలో మనం మమేకం కావాలి. ఇట్లా కావడం ద్వారానే వాళ్ళు మనం రిసీవ్ చేసుకోగలుగుతారు. ఈ వివక్షత గురించి, వాళ్ళ బాధల గురించి మనతో షేర్ చేసుకోగలుగుతారు. లేకపోతే చెప్పరు. మీరు అడగండి ఎవరైనా, ఏమయ్యా మీ ఊర్లో దేవాలయానికి దళితులు మొత్తం పోగలుగుతున్నారా దేవాలయ ప్రవేశానికి అన్నామనుకో, ఏమంటారు? అసలు మాకెందుకండి ఆ దేవాలయం సంగతి, మా పల్లెలో మా వాటిలో దళిత వాళ్ళలో ఉంది కదా, నేను ఏడకి పోతా ఉంటాను. మీరు ఈయనకు పోతారు కరెక్ట్ అయ్యా, దాంట్లో పోతారంటే దాని సంగతి మనకి ఎందుకంటారు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు పోయే అవకాశం లేదు. మీరు ఏదైనా ఊరు ఉమ్మడి అరువుల మీద పెద్దందారులు ఉన్న ప్రాంతాల్లో దళిత వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైనా పోయి కూర్చుంటారా అని అన్నామనుకో, ఏమంటారు? అసలు ఆడికెందుకంటే మనం అరుగుల మీదకి, మా పల్లెలో మాకు అరుగుంది కదా, మేము ఎప్పుడు కూర్చుంటాము, ఆడికెందుకు పోతాం అంటే దాని అర్థం ఏంటి? ఆడ కూర్చొని ఎవరనే కదా. కానీ ఆ మాట చెప్పడు. ఎందుకు చెప్పడంటే, చెప్తే నువ్వు పరిష్కరిస్తావా? ఇవాళ చెప్తే రేపు పరిష్కారం అవుతా, ఇది ఎస్ పరిష్కారం అయిద్దని చెప్పంటే నేను వాటేసుకుంటాడు, నీకు చెప్తాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలో గాలి చంద్ర పాల్గొని మాట్లాడారు. జూన్ 27న కమలాపురం పట్టణం సొసైటీ కాలనీకి చెందిన సులోచన అనే మహిళ మృతి చెందడంపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో విచారణ జరిగి వారం గడవకు ముందే గురువారం పట్టణంలో యాక్సిడెంట్లో గాయపడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వ్యక్తికి వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపించి సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్లు నడుపుతూ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని అన్నారు. వైద్య సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఆరోగ్య కేంద్రాలలో పబ్బం గడుపుకుంటున్న వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలు కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శాసనసభ్యులు ఆరోగ్య కేంద్రం అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించి పేదలకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు జిల్లాలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది వైద్యులపై చర్యలు తీసుకొని సమూలంగా ప్రక్షాళన చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పోనీ వీళ్ళపైన నియంత్రణ చేసేటటువంటి జిల్లా అధికారి ఏమైనా ఉన్నాడంటే డిఎంఎన్హెచ్ఓ లేక మాసాలు గడుస్తూ ఉన్న కడప జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ జిల్లాలో కొనసాగుతూ ఉందంటే కడప జిల్లా పైన ఎంత నిర్లక్ష్యం వివక్షత కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా కమలాపురము సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోయిన నెల 27వ తారీఖు కమలాపురం సొసైటీ కాలనీలో ఒక ఆమె సులోచన అనేటువంటి మహిళకు ఆరోగ్యం బాగలేకపోతే ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వైద్యం అందించకపోవడంతో ఆమె చనిపోయినటువంటి ఘటన హృదయ విదారకమైనటువంటి ఘటన. దానిపైన ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళన, మీడియాలో వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో ఎంక్వైరీ జరిగి 24 గంటలు గడవక ముందే ఇక్కడ ఎవరో ఒక అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్పి మొన్న 9వ తారీఖు హాస్పిటల్కి ఉదయం వస్తే 10 గంటల వరకు కనీసం ఒక ఇంజెక్షన్ వైద్యం కూడా అందించినటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉందంటే ఇక్కడ సూపరింటెండెంట్ మొదలుకొని డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఏం చేస్తున్నారు, ఏం గాడిదలు కాస్తున్నారు, ఏం వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పి మేము అడగదలుచుకున్నాం. దాని నిరసనగా ఈరోజు ఈ యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రం కమలాపురం వద్ద ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడేమో సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటటువంటి ప్రాథమిక సిబ్బందికి 15,000 నుండి ఉన్నత స్థాయి సూపరింటెండెంట్కు 1,10,000 వరకు జీతభత్యాలు అందుతాయి. అటువంటి లక్షల జీతాలు ఈ హాస్పిటల్ ఏమో కోట్ల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ కట్టారు. కానీ ఇక్కడ వైద్యం వచ్చేటప్పటికి
ఎవరైనా ప్రజలు వచ్చి వైద్యం అందించమని అడిగితే ఎవరే కానీ రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. హాస్పిటల్కి పోతే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు అనేటువంటి గంపడ ఆశతో హాస్పిటల్కి వస్తే కమలాపురం హాస్పిటల్కి పోతే ప్రాణాలు పోతాయి అనేటువంటి ఒక అభద్రతాభావం నెలకొండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంత వివాదం నడుస్తూ ఉంటే జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. జిల్లాలో 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్టు నివేదికలు చెప్తూ ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వైద్యం అందించడంలో వైద్యుల యొక్క నిర్లక్ష్యం చాలా తీవ్ర స్థాయికి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. జనరల్గా సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే చైర్మన్గా అడ్వైజరీ బోర్డు ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ కార్యక్రమంలో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్న బిఎల్ఓలను అనవసర ఒత్తిడికి గురి చేయవద్దు. అధికారులకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ వినతి. మెడికల్ మాఫియా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే క్రమంలో తనకు ప్రమాదకరమైన మత్తు మందునిచ్చిన ఆసుపత్రి వైద్యులపై తక్షణ చర్యలు చేపట్టాలి. బాధితుడు డాక్టర్ సింగనమల సుమాన్ డిమాండ్. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కమలాపురం సిహెచ్సి కేంద్రం వైద్యులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.